హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసి మన సంక్రాంతికి రిలీజ్ అయిన మన రాజాసాబు, మన శంకర్ వరప్రసాద్ ఆ మూవీస్ గురించి మన సంక్రాంతి విన్నర్ ఎవరో చెప్దామనేసి ఇది వీడియో తీసినాను. రాజాసాబ్ రాజాసాబ్ వచ్చేసి మనకి ప్రభాస్ గారి మూవీ. మారుతి గారు డైరెక్టరు. మారుతి గారు కొత్తగా ట్రై చేస్తారు. నార్మల్ రొటీన్ ఫ్యాంటసీ మూవీస్ కాకుండా కొత్తగా హర్రర్ ఫ్యాంటసీ మూవీగా ఈ మూవీ తీయడం జరిగింది. స్టార్టింగ్ ఇంట్రో కానీ ఆ డ్యాన్సులు ఫైట్లు ఫస్ట్ హాఫ్ అనేది బాగానే వెళ్తుంది. సెకండ్ హాఫ్ ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం కానీ ఆ మైండ్ గేమింగు, అది దాన్ని ఏమంటారు, మైండ్ గేమింగ్, హిప్నోటైజు లాస్ట్ ఒక 30-40 మూవీస్ అయితే ప్రభాస్ గారు అయితే రగదీసేసినారు. ఆ యాక్టింగ్, ఆ ఎమోషను కుమ్మేసినారు అసలుకి. ప్రభాస్ గారు ఎక్స్ట్రాడినరీ యాక్టరు. 40 minutes ఎక్సలెంట్గా మారుతి గారు తీసారా ఇంకెవరైనా తీసారా డైరెక్టర్ అన్నట్టుగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ వెళ్ళి ఓ 300 రూపీస్ బడ్జెట్తో ఓ 3 hours మంచిగా ఎంజాయ్ చేసి చిల్ అయి రావచ్చు. మూవీ ఈజ్ గుడ్. 5 out of 4. నెక్స్ట్ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్, మన చిరంజీవి గారి మూవీ. అనిల్ రావుపూడి గారు తీశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి సంక్రాంతికి దర్శకత్వంలో ఏదో మూవీ రావాల్సిందే. ఈసారి వచ్చారు మన విక్టరీ వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఇద్దరు కలిపి వచ్చారు. దిస్ మూవీ మన శంకర్ వరప్రసాద్ అనే మూవీ చిరంజీవి గారిది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మీ ఫ్యామిలీ వెళ్ళి అసలు ఆలోచించకుండా టికెట్ తీసుకొని ఓ 3 గంటలు మీరు చిల్ అయ్యి నవ్వుకుంటా మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు ఈ మూవీ. దిస్ మూవీ ఆల్సో గుడ్. స్టోరీ పరంగా కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్లు ఏం పెద్దగా లేవు. అంత కామెడీను, అంత చిరంజీవి ఓరియంటెడ్గా వెళ్తుంది అంతా. ఇట్స్ గుడ్. 5 out of 4 దిస్ మూవీ ఆల్సో. బోత్ ఆర్ గుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.